ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అండి? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని సజీవంగా చూడగలుగుతూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోయే మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ దావీదు కీర్తన 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావని కీర్తనాకారుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. దేవుడంట ఇశ్రాయేలు చేయు స్తోత్రములు. ఇశ్రాయేలు అంటే దేవుణ్ణి బిడ్డ కదా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే మారు మనసు పొంది విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటారో వారందరూ దేవుని బిడ్డలు అవుతారు కదా. వాళ్ళు చేసే స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. అంటే ఆసీనుడు అంటే కూర్చోవడం అనమాట. దేవుడు కూర్చోవాలి అంటే మనం పెద్ద పెద్ద సింహాసనాలు వేస్తే అక్కడ కూర్చోడు, కానీ దేవుడు దిగి రావడానికి ఆయనకు ఒక మంచి సింహాసనం వేయడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంటే స్తుతించే వాళ్ళ దగ్గర మనం చేస్తున్న స్తుతులే దేవుడికి ఒక సింహాసనాన్ని ఈ లోకంలో వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే దీని స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడును అని లేఖనంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని కీర్తనాకారుడే చెప్తూ ఉన్నాడు. శత్రువులను పగ తీర్చుకునే వారిని, వాళ్ళ నుంచి మనం రక్షణ పొందాలి అంటే, దేవుడు వాళ్ళని మాన్పివేయాలి అంటే, వాళ్ళ దాడి చేయకుండా వాళ్ళ దాడి నుంచి మనం రక్షించాలి అంటే దేవుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ యుద్ధ స్థలంలోకి, ఆ శత్రువులున్న స్థలంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి అంటే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎప్పుడైతే మనం స్తుతించి ఆరాధిస్తామో చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు అంటే చిన్న పిల్లల స్తుతి కూడా దేవుడు వింటాడు కదా. దేవుడు ప్రార్థనలు వినేవాడు, స్తుతులు అందుకునే దేవుడు కదా. ఆయన చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపించాడంట. అంటే ఒక కోట మన చుట్టూ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో ఆరాధిస్తామో తెలియకుండానే మన చుట్టూ ఒక దుర్గాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఆ దుర్గం ఎవరో కాదు. అందుకనే దావీదే అంటాడు, ఏమంటాడంటే ఆయననే కోట, ఆయనే నా కోట, నా కొండ, నా దుర్గము, నా కేడము, నా డాలు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఎందుకంటే స్తుతించే హృదయాల దగ్గరికి, స్తుతించే వారి దగ్గరికి దేవుడు ఆసీనుడై ఉంటాడు కదా. దేవుడు దిగి వచ్చి ఆ చుట్టూ ఒక కోట గోడ వలె ఆయన ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయడానికి, అంటే వాళ్ళ బారి నుంచి మనల్ని రక్షించడానికి, వాళ్ళ బారి నుంచి మనల్ని విడిపించడం కోసం దేవుడు ఆ రకంగా మన దగ్గరికి దిగి వస్తారు అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ స్తుతులు బాలురు ఎలాగా కపటం లేకుండా దేవుణ్ణి స్తుతిస్తారో, స్వార్థం లేకుండా చంటి పిల్లలు చూడండి, వాళ్ళకి కల్లా కపటం తెలీదు. చూడండి, ఒక్కొక్కసారి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి మూతి బిగిస్తూ ఉంటారు, వాళ్ళ హావభావాలు మారుతూ ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. నేను అనుకుంటాను, అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుడిని స్తుతిస్తారేమో. ఆ భాష మనకు అర్థం కాకపోవచ్చు, కానీ సృష్టించిన ఆ సృష్టికర్తకు సమస్తము ఎరిగిన దేవుడు కదా. కాబట్టి మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడని లేఖనం తెలియచేస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే ఒకసారి తీద్దామా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. యెరికో పట్టణాన్ని సమీపించినప్పుడు ఆ రోజుల్లో పట్టణాల చుట్టూ కోట గోడలు కట్టేవారు కదా. పట్టణం చుట్టూ కోట కట్టేసుకున్నారు. అలాంటి దుర్భేద్యమైన కోటను వాళ్ళు కట్టుకుంటే ఆ కోట మీద ఆ గోడ మీద 2 రథాలు ఒకేసారి
వెళ్ళగలవట, అటు నుంచి ఇటు నుంచి కూడా అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంత దుర్భేద్యంగా కోటను కట్టుకుంటే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలులందరూ కూడా యెరికో కోట గోడను సమీపించినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే 6:20 చదువుతూ ఉన్నాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అని మనం చదువుతూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, దేవుడు ఒకటే వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు ఆ గోడ చుట్టూ కూడా చక్కగా కేకలు వేయండి. యాజకులు బూరలు ఊదగానే మీరందరూ కేకలు వేయండి, మీరు ఆర్భాటంతో కేకలు వేయండి, దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి అని యెహోషువ ఇశ్రాయేలులందరికీ చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా దైవజనుడు చెప్పిన మాట విని ఆ చుట్టూ కూడా నడుస్తూ కేకలు వేయగా వెంటనే ఆ కోట గోడలన్నీ కూడా శిథిలాలైపోయి కూలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అనుకుంటాను, ఎప్పుడైతే వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారో, ఆ స్తుతుల మీద దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు కదా, ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు కదా. కాబట్టి వెంటనే ఆయన ఆ స్తుతులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఆ ఎరుకో దగ్గరికి ఆయన వచ్చి ఆ కోట గోడ మీద ఆ స్తుతులు వాళ్ళు దుర్భేద్యంగా కోట కట్టుకున్నారు, కానీ దేవుడు అక్కడికి వచ్చి ఆ స్తుతుల ద్వారా ఒక సింహాసనాన్ని వాళ్ళు వేసినప్పుడు ఆయన అక్కడికి వచ్చి కూర్చొని వెంటనే నేను అనుకుంటాను, ఎప్పుడైతే ఆయన ఆసీనుడై ఉన్నాడో అవన్నీ శిథిలాలుగా, అవన్నీ ముక్కలుగా విరిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడో కదా. ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండే దేవుడని లేఖనం తెలియజేస్తోంది. చూడండి, ఇంకొకసారి కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 19, 21, 22 వచనాలు నేను చదువుతాను. మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఒక మంచి రాజు, యెహోషాపాతు రాజు, యూదా రాజు. ఆయన చుట్టూ కూడా నలుదిక్కుల శత్రువులు వచ్చి ఆయన రాజ్యాన్ని ముట్టడి వేసినప్పుడు ఆయన చేసిన పని ఏంటో 20వ అధ్యాయము 19వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు ఒకసారి చూడండి. కహాతీల సంతతి వారును కోరహీల సంతతి వారును అగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటే దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడైతే స్తుతించారో, సాధారణంగా యుద్ధాలు వస్తే ఆయుధాలు రెడీ చేసుకోవాలి, పదును పెట్టుకోవాలి, వాటిని ఉపయోగించే సైనికులను రెడీ చేసుకోవాలి. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా ఇక్కడ కార్యం జరుగుతుంది. అదేంటి అంటే కహాతీల సంతతి వారు, కోరహీల సంతతి వారు అందరూ కూడా లేవీయులందరూ కూడా నిలువబడి గొప్ప శబ్దముతో దేవుణ్ణంట, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించారంట. 21వ వచనం చదువుతూ ఉన్నాను, అలాగే 22వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. మీరు ఒకసారి చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ముందు ఆయుధాలు మోసే వాళ్ళని పంపించట్లేదు, సైనికులను పంపించట్లేదు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారిని పంపించట్లేదు, కానీ యుద్ధంలో ముందు ఎవరిని పంపిస్తున్నాడంటే యెహోషాపాతు రాజు యెహోవాని స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేసుకున్నాడంట. వాళ్ళు పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవా కృప నిరంతరముండునని దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, అక్కడ రాయబడిన మాట, వారు ఎప్పుడైతే పాడడానికి, స్తుతించడానికి మొదలు పెట్టారో యెహోవా అని రాయబడి ఉంది. యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులు, మోయాబీల మీద, సేయీరు మన్యవాసుల మీద మాటు గాండ్రను పెట్టెను గనుక
వెంటనే వాళ్ళు హతులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడో కదా! ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున మన కుటుంబాలలో ఎన్ని పోరాటాలు, ఏమంటే మన చుట్టూ ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఈ రోజున చాలామంది విశ్వాసులు నలిగిపోతూ ఉన్నారు. ఎన్నో రకాల అనారోగ్యాలు మనల్ని తినివేస్తూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో అనారోగ్యం కోసం ఆలోచిద్దామా, లేకపోతే పోరాటం ఎలా చేయాలా అని ఆలోచిద్దామా? వాటన్నిటికంటే వీటన్నిటి మధ్యలో కూడా యెహోషాపాతు ఏం చేశాడో మనం కూడా అలా చేయగలిగితే, దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగితే, స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండే దేవుడు గనుక వెంటనే ఆ స్తుతుల సింహాసనం మన కుటుంబంలో ఆయనకు వేయగలిగితే సాతాను మన కుటుంబంలోకి రాకుండా పోరాటాల మీద మనకు జయం వచ్చేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగలడు. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండే దేవుడని లేఖనం చెప్తుంది. అందుకనే దావీదు ఎప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎవరు తిట్టినా, ఎవరు పొగిడినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఒకటే నేర్చుకున్నాడు: కీర్తనలు పాడడం, సంతోషించడం, గొప్ప దేవుడిని స్తుతించడం నేర్చుకున్నాడు. ఎందుకు అంటే తనకు వచ్చిన ప్రతి పోరాటంలో కూడా దేవుడు ఒక్కడే జయాన్ని ఇస్తాడని ఆయనకి అర్థమైంది. అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు కనుక ఆయన అలవాటు చేసుకున్నాడు. ఈ రోజున విశ్వాసులారా, మన జీవితాల్లో కూడా ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని కష్టాలున్నా, వాటన్నిటి మధ్యలో దేవుణ్ణి మనం స్తుతిద్దాం, దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. యెహోషాపాతుకు దేవుడు జయమిచ్చినట్లుగా మనకు కూడా దేవుడు జయమిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబాలలో నుంచి స్తుతులు పైకి వెళ్ళాలి, ఆరాధనలు పైకి వెళ్ళాలి. మన హృదయాలలో నుంచి ఎప్పుడు కూడా చాలామంది దగ్గర కొన్నిసార్లు దేవుడట దేవదూతలను పంపిస్తే విశ్వాసుల ఇళ్ళకి పంపిస్తూ ఉంటే అక్కడ ఎప్పుడు చూసినా ఏడ్పు, లేకపోతే బెంగ, ఆందోళన ఇలాంటివే ఉంటాయి తప్ప స్తుతించే హృదయాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళన్నీ కూడా మూటలు పట్టుకుని వెళ్తారట. స్తుతించే వాళ్ళ హృదయాలు కొన్నే ఉన్నాయంట, కానీ ఎక్కువ బెంగతో, ఆందోళనతో ఉన్న హృదయాలు ఎక్కువగా ఉన్నాయని దేవదూతలు దేవుడికి చెప్తారట. ఎక్కడో నేను చదివాను. ఈ రోజున విశ్వాసులారా, మన కుటుంబాలలో నుంచి దేవునికి స్తుతి గానాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయం సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, పోరాటం మీద మనసు లేకుండా దేవుని వైపు చూడగలిగితే తప్పకుండా మనం స్తుతిస్తాం. ఆ స్థలంలోకి దేవుడిని ఆహ్వానిస్తాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో అక్కడ పౌలు, శీల చెరసాలలో ఉండి వాళ్ళు ఏం చేశారో మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఒక్కసారి 25 చదువుతున్నాను, అలాగే 26 కూడా చదువుతున్నాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమో కదా! పౌలు, శీల సువార్త ప్రకటిస్తూ ఉంటే ఫిలిప్పు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా అసూయతో నింపబడి వాళ్ళిద్దరిని కూడా గ్రామం చివరికి, పట్టణం చివరికి ఈడ్చుకొని పోయి ఆ చెరసాలలో బంధించి, బొండలు వేసి బిగించి, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి వాళ్ళు అంత బాధ వారికి కలిగిస్తే అర్ధరాత్రి వేళ వాళ్ళిద్దరూ కలిసి పాడుతున్నారంట. కనీసం చప్పట్లు కొట్టడానికి చేతులు కూడా బొండలు వేసి బిగించారు. కనీసం వాళ్ళ చుట్టూ గాయాలున్నాయి, వాళ్ళ శరీరం నిండా గాయాలున్నాయి, రక్తాలు కారుతున్నాయి. కనీసం రక్తం తుడుచుకోవడానికి కూడా వాళ్ళ చేతులు ఖాళీగా లేవు. రక్తం చారికలు కట్టుంది. నేను అనుకుంటాను, రక్తం వచ్చేస్తే తెలియకుండానే దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగడానికి లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ జ్వరం కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే బాగా కొట్టేశారు కదా, బాగా ఇబ్బంది పెట్టేశారు కదా, ఒళ్ళంతా కుళ్ళబొడిచారు కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా జ్వరంతో కూడా బాధపడి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో వాళ్ళు గాయాలు చూసి బాధపడకుండా, రక్తాలు చూసి ఏంటి దేవా మేము మంచి పని చేస్తే, సువార్త ప్రకటిస్తే మాకెందుకు ఇలా చేసావు నాయన, నువ్వు దేవా, నువ్వు రక్షించలేవా అని దేవుణ్ణి ప్రశ్నించకుండా వాళ్ళు ఒకటే చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు స్తుతుల మీద ఆసీనుడై
ఆసీనుడై ఉండే దేవుడు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారంట, అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. స్తుతించాలంటే ఒక కారణం ఉండాలి కదా. ఏమంటే వాళ్ళ దగ్గర ఏ కారణం ఉంది? చెరసాలలో ఉన్నారని వాళ్ళు స్తుతిస్తారా? లేకపోతే గాయాలు పొందారని స్తుతిస్తారా? రక్తాలు కారాయని స్తుతిస్తారా? కానీ దేవుని పిల్లల విశ్వాసం చూడండి, వాళ్ళ యొక్క జీవితం చూడండి, వాళ్ళ ఆత్మీయ జీవిత ఎదుగుదల చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కదా. మనకు చిన్న కష్టం వస్తే, బాధ వస్తే చర్చికి వెళ్ళడం మానేస్తాం, వాక్యం చదవడం మానేస్తాం. ఏం దేవుడో అనుకుంటాం, చర్చికి వెళ్ళినా నా పరిస్థితి మారలేదే అని అనుకుని చాలాసార్లు చాలిస్తూ ఉంటాం. కానీ పౌలు, శీల చూడండి, ఎంత మంచి భక్తులో మనకు అర్థమవుతుంది. అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారంట. ఎవరికైనా సంతోషం కలిగితే వాళ్ళు పాటలు పాడాలని యాకోబు పత్రికలో మనం చదువుతాం కదా. వాళ్ళకి సంతోషం ఏంటి అంటే వాళ్ళ మనసులో సంతోషం ఉంది. మేము దేవుడిని నమ్ముకున్నాం, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సమర్థుడు, విడిపించడానికి సమర్థుడు అని ఒకవేళ అలాంటి విశ్వాసంతో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, విశ్వాసంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే చెరసాల పునాదులు అదిరిపోయి అంట. ఏమంటే భూకంపం వచ్చిందంట. ఏమంటే భూకంపం వస్తే మరి ఆ బిల్డింగ్ అలా కూలిపోవాలి కదా. ఒకవేళ బిల్డింగ్ అయితే కూలిపోవాలి కదా. కానీ అలాంటివి ఏమీ జరగటం లేదు. దానికి కారణం ఏంటి అంటే స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి చూడండి, చెరసాల దిగి వస్తే చెరసాలలో ఉన్న పునాదులన్నీ కూడా అదిరిపోతాయని సాక్షాత్తు దేవాది దేవుడే ఇక్కడికి దిగొచ్చాడా మమ్మల్ని దర్శించడానికి అన్నట్టుగా ఆ రాళ్ళు ఒకవేళ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటున్నాయేమో మనకు తెలియదు. చూడండి, చెరసాల పునాదులు 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును. మరి ఆ చెరసాలలో ఎన్ని తలుపులు ఉన్నాయో, ఏ తలుపుల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారో మనకు తెలియదు. ఒక్కొక్క రూమ్లో 2 ఉన్నారో 3 ఉన్నారో మనకు తెలియదు, ఒక 10 మంది ఉన్నారో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో అందరి తలుపులు కూడా తలుపులన్నీ కూడా ఎవరి ప్రమేయం లేకుండా గొళ్ళాలు ఊడిపోయి ఎవరో తెరిచినట్టుగా తెరవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరి బంధకములు కూడా ఊడిపోయినాయి. ఏమంటే చెరసాలలో బొండలేసి బిగిస్తారు కదా, పారిపోతారేమో ఖైదీలు అని. అప్పుడైతే యేసయ్య అక్కడికి దిగి వచ్చారో వెంటనే అందరి బంధకాలు ఊడిపోయి ఏమంటే అవన్నీ కూడా ఎవ్వరు విడిపించలేకుండానే వాటికి అవే తెగిపోయి. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే అక్కడ ఎవ్వరూ పారిపోవటం లేదు. అసలు ఏంటి ఇంత జరుగుతూ ఉంది, ఇంత అద్భుతం జరుగుతుంది. సాధారణంగా బొండలు తెగిపోతే బొండల నుంచి వాడు విడుదల పొందితే ఖైదీలు అయితే పారిపోతారు కదా. కానీ ఎవ్వరూ పారిపోవటం లేదంట. అందరి బంధకాలు ఊడిపోయినాయి. తర్వాత మనం చూస్తాం, చెరసాల నాయకుడు వచ్చాడు, భయపడిపోతున్నాడు, ఎవరైనా పారిపోతారేమో అంటే పౌలు గారు అంటారు, ఇవేమీ భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎందుకంటే మా దేవుడు ఇక్కడికి దిగి వచ్చాడు, అందుకనే బంధకాలన్నీ ఊడిపోయి అంటే వెంటనే చెరసాల అధికారి అంటారు, మేము రక్షణ పొందడానికి ఏం చేయాలయ్యా అంటే వెంటనే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇద్దరు కలిసి స్తుతిస్తే, ఇద్దరు కలిసి ఆరాధిస్తే దేవుడు చేసిన అద్భుతం చూడండి. ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు ఆ స్థలంలోకి వచ్చాడు. ఏమంటే అందరి బంధకాలు ఊడిపోయేలాగా చేశాడు. ఈ రోజున మన కుటుంబాలలో ఎంతోమందికి సాతానుడు బంధకాలు వేసి ఉంచాడు. వాక్యం అంటే ఇష్టం లేకుండా, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకుండా వాడి వైపు తిరిగేలాగా సాతానుడు ఎంతోమందిని పాపపు సంఖ్యలతో నిర్బంధించి ఉంచాడు. ఈరోజు నా సంఖ్యల నుంచి విడుదల పొందాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళందరి కోసం ప్రార్థన ఒక్కటే కాదు, కానీ దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించడం మనం చేయగలిగితే, దేవుడు అవన్నీ కూడా చేసినట్లుగా దేవుణ్ణి మనం చేయగలిగితే, మనం ప్రార్థనలన్నీ విని అద్భుతాలు చేసినట్టుగా దేవుడు చేయకముందే మనం స్తుతించగలిగితే తప్పకుండా స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు అక్కడ దిగి వచ్చి అద్భుతమైన కార్యాలు చేశారు. అందరి తలుపులు తెరుచుకున్నాయి. ఏమండి, స్తుతి ఒక్కటే తలుపులు తెరుచుకునేలాగా చేయగలదు. మనం స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఈ రోజున ఏ తలుపు మిమ్మల్ని మూసేస్తుందో, ఆర్థికపరమైన ఇబ్బందులా, ఆరోగ్యపరమైన ఇబ్బందులా, ఆ తలుపులు మూయబడి ఉన్నాయా, లేదా భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుందా, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటే ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయంట. అందరి
బంధకాలు ఊడిపోని అంట. ఈ రోజున మనం స్తుతిస్తూ ఉంటే బంధకాలన్నీ కూడా తెగ్గొట్టబడతాయి, బంధకాలన్నీ కూడా విరగ్గొట్టబడతాయి. దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక పాపి మారుమనసు పొందుతున్నాడు. ఆ రాత్రి సమయంలోనే వాళ్ళందరూ బాప్తీసం కూడా తీసుకున్నారంట. ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు. ఏ చేతులతో అయితే పౌలు శీలను కొట్టాడో అదే చేతులతో గాయాలు కడిగాడు. ఏమండి, వారి పాదాలకు నమస్కరించుంటాడు, అయ్యా క్షమించండి అని చెప్పుంటాడు. రాత్రి సమయంలోనే ఆ కుటుంబం అంతా మారుమనసు పొందినట్లుగా, వెలుగులోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది రాత్రే కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు ఒక గొప్ప వెలుగును, ప్రభువైన యేసును అంగీకరించడం ద్వారా దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, దేవుడు మనతో అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. ఎన్ని బంధకాలున్నా, ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, వేదనలున్నా, నలుపక్కల శత్రువులు చుట్టుముట్టేసినా, ఒక పక్కన ఆరోగ్యం పాడైపోయినా, ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే పిల్లలు, కుటుంబం, అవన్నీ కూడా శ్రమలను చుట్టుముట్టి వచ్చినా సరే వాటన్నిటి మధ్యలో యెహోషాపాతు ఎలాగ స్తుతించాడో, అలాగే పౌలు శీల ఎలాగ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవునికి ఒక దుర్గాన్ని స్థాపించి ఆ దుర్గమైన క్రీస్తు ద్వారా వాళ్ళ శత్రువులను అలాగే పగ తీర్చుకునే వారిని మాన్పివేశారో, ఈ రోజున అలాంటి ఆయుధం దేవుడు విశ్వాసి చేతికి ఇచ్చాడు. ఆ ఆయుధం మన చేతిలోనే ఉంది, ఆ ఆయుధం మన హృదయంలోనే ఉంది. మన నోటి ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ, హృదయం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆసీనుడై ఉండే దేవుడు దిగి వచ్చి మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు, బంధకాలు తెంచుతాడు. అంత మాత్రమే కాదు, తలుపులన్నీ మూయబడిన ప్రతి తలుపును దేవుడే తెరుస్తాడు. ఈ రోజున ఒక్కళ్ళు స్తుతి చేస్తే, ఇద్దరు స్తుతి చేస్తే, ఆ స్థుతిలో దేవుడు అందుకొని అద్భుతాలు చేస్తాడు. మీ ఇంటిలో నువ్వు ఒక్కళ్ళవే, లేకపోతే మీరు ఒక్కళ్ళే ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటే సాతాను శక్తులు, సాతాను బంధకాలన్నీ పారిపోతూ ఉంటాయి. దేవుని సింహాసనం ఇక్కడ మన కుటుంబాలలో వేయబడి ఉంటుంది. దేవుడు ఉంటే సాతానుడు మన ఇంటిలోనికి రాలేడు. ఈ రోజున అలాగ మన హృదయాలు ఉండాలని, మనం ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించాలని, పరిస్థితులు ఏవి కూడా మన స్తుతిని ఆపివేయకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంత మంచి దేవుడవు నాయన. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడవని మీరు చెప్పినందుకు వందనాలు నాయన. మేము ఎల్లప్పుడూ స్తుతించే హృదయాలు మాకందరికీ దయచేయము నాయన. పరిస్థితులు ఎలాగున్నా ఆయన, పోరాటాలు ఎన్నున్నా, కష్టాలు, అనారోగ్యాలు మమ్మల్ని చుట్టుముట్టినా సరే, పౌలు శీల ఎలాగైతే నిన్ను స్తుతించి ఆరాధించారో, పరిస్థితులు వారి స్థితిని ఆపలేకపోయాయి కదా, అనారోగ్యాలు వారి స్థితిని ఆపలేకపోయాయి కదా. ఈ రోజున మా జీవితాలు కూడా అంత ఆత్మీయ స్థితిలోనికి ఎదగడానికి మాకందరికీ సహాయం చేయము. మా బంధకాలు తెంచాలని నాయన, మా తలుపులని తెరవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. స్తుతించే హృదయాలతో నాయన నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి, నీకొక సింహాసనం వేసి మా కుటుంబాలలో మూయబడిన ప్రతి నాయన తలుపును తెరుచుకోవడానికి, మేమే ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మీరే కృప చూపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ప్రయాణాలు ఆయన పనులలో మీరు సహాయం చేయండి. అలాగే వారి స్టడీస్లో తోడుగా ఉండండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వారిని నింపి పంపించుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం. మరి చాలా ఓపికగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతసేపు విన్నారు. విన్న వాక్యం మన హృదయాలలో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంతవరకు మీరు కార్యక్రమాలు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.